ఉండకపోవచ్చు, కానీ మంత్రుల దగ్గర సరైన సమాచారం ఉండాలి అధ్యక్ష. నేను ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి సమాచారం తీసుకున్న అధ్యక్ష, మైనార్టీ కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసిండ్రు. నేనేమంటున్నానంటే వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయడం తప్పంటలేను, మాకు కూడా. నేనేమంటున్నా అధ్యక్ష, ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి మొన్న డిప్యూటీ సీఎం గారు, ఫైనాన్స్ మినిస్టర్ గారు సమాధానం చెప్పారు. బకాయిలు ఏ విధంగా ఉండే, గత సంవత్సర కాలంలో కూడా మేము అన్ని కళాశాలలకు మా పరంగా ఫీజు రియంబర్స్మెంట్ జరిగింది. దాంట్లో మైనారిటీస్ పరంగా కూడా జరగడం జరిగింది అధ్యక్ష. వారిలో మనలో భాగము, వారు కూడా మనలో భాగం. ఫీజు రియంబర్స్మెంట్ డెఫినెట్లీ ఐ స్టాండ్ ఆన్ మై వర్డ్స్. ఫీజు రియంబర్స్మెంట్ గత సంవత్సరం కూడా వీలున్నంత వరకు ఫీజు రియంబర్స్మెంట్ చేయటం జరిగింది. మేము చెప్తా ఉన్నాం, కేవలం మైనారిటీల వరకే పరంగా చెప్పడం సరికాదు. వారు నివేదిక తీసుకుండొచ్చు, వారి ఫైనాన్స్ మినిస్ట్రీ ద్వారానో లేకుంటే వెల్ఫేర్ మినిస్ట్రీ ద్వారానో, వారు ఆర్టీఐ ద్వారానో లేకుంటే వారికి సంబంధించి తీసుకోవచ్చు. కానీ మేము కూడా మా రాష్ట్ర ప్రభుత్వం తరఫున అందరికీ ఇవ్వటం జరిగింది, కేవలం ఒక్కరికే కాదు అని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నాం. అధ్యక్ష, నేనొకరికి ఇవ్వడం తప్పు అంటలేను, మాకు కూడా ఇవ్వండి అంటున్నా. మీరు వాళ్ళకి ఎందుకు ఇచ్చిండ్రు అని అంటలేను. బీసీలు కూడా ఈ సమాజంలో మనుషులే కదా, బీసీ విద్యార్థులు కూడా విద్యార్థులే కదా. ఒకరి మీద మీకు ప్రేమ ఎందుకు ఎక్కువ ఉన్నది, ఇంకోళ్ళ మీద తక్కువ ఎందుకున్న విషయం మాత్రమే అడుగుతున్నా అధ్యక్ష. మీరు ఇవ్వండి, సంతోషం అధ్యక్ష. వాళ్ళ దాంట్లో పేదలు ఉన్నారు, నేను లేదు అంటలేను. కానీ బీసీలు నిర్వహిస్తున్నటువంటి కాలేజీ యాజమాన్యాలకు రియంబర్స్మెంట్ ఎందుకు ఇవ్వరు? పండగలు మాకు ఉన్నాయి అధ్యక్ష. ఉగాది పండగ వస్తున్నది, మేము కూడా సంతోషంగా చేసుకోవాలి కదా. శ్రీరామనవమి ఉన్నది, ఈ పండుగలన్నీ కూడా మేము కూడా సంతోషంగా చేసుకోవాలనంటే ప్రభుత్వం అందరి మీద సమానమైనటువంటి దృష్టి పెట్టాలని మీ ద్వారా గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష. ఎంఎస్సీ ఎంఈలో మాకు చాలా ఆశలు పెట్టిన అధ్యక్ష, బీసీలకు రిజర్వేషన్లు పెడతామని ప్రభుత్వం ప్రకటన చేయాల. బీసీలకు ఏ రకమైనటువంటి రిజర్వేషన్లు పెడతారు, ఎంత పెడతారు, ఎట్లా పెడతారు అనే విధాన్ని ప్రభుత్వం స్పష్టంగా ప్రకటన చేయాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా ఈ కార్పొరేషన్లు, ఈ ఫెడరేషన్లు ఏవైతే ఉన్నాయో, మీరు బీసీల ప్రత్యేకంగా